అన్నకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ నిర్మాణం మీద కానీ రేపు పొద్దున్న భవిష్యత్తులో నేను ఒంటరిగా పోటీ చేసి అధికారం సరే ఇప్పుడు అది ఓకే ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం ఎలా ఉండాలి అనేది మళ్ళీ చూద్దాం మనం. ఇందాక మీరు కాదు ఇక్కడ ఒకటి ఎస్ అదే ఆయన పార్టీకి సంబంధించినటువంటి అంశం. సరే ఆయన తీసుకుంటాడు, అది ఓకే. సరే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ నాయకుడు కాదు ఎస్ 100% ఇవ్వాలి కానీ విమర్శలుగా ఉండకూడదు. వీటితో పాటు అభివృద్ధి సంక్షేమం గురించి కూడా సలహాలు ఇవ్వండి. కాదు సార్, అభివృద్ధి సంక్షేమం గురించి కూడా మీరు సలహాలు ఇవ్వండి. గతంలో మా మంత్రులు అద్భుతంగా ఉన్నారు, రాజకీయ ఉద్దండులంతా అనేక శాఖల్లో మంత్రులుగా పనిచేశారు, అద్భుతమైనటువంటి శాఖల్ని నిర్వర్తించారు, కానీ పవన్ కళ్యాణ్ గారు చేయలేకపోతున్నారు. అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి, మీరు మాట్లాడదాం ఖచ్చితంగా. అవి కూడా మాట్లాడాలి కదా. ఎంతసేపు సింగిల్ గా రావాలి, లేకపోతే పార్టీ కుమ్ముగా వస్తున్నాడు, ఇవన్నీ వద్దు కదా. ఈ రోజు అలా కాదు సార్, అలా కాదు రాజు గారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, సరే అధికారంలోకి రానంతసేపు పార్టీ నిర్మాణం అనేది కానీ లేకపోతే ఇంకోటి అనేది కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి, అది ఏ పార్టీకైనా. ఎందుకంటే అధికారంలోకి రాని పార్టీని ప్రజలు కూడా ఎంతో కొంత కార్యకర్తలు ముందుకు వెళ్ళడానికి కానీ వాళ్ళందరూ కూడా కొంత సందిగ్ధావస్థలో ఉంటారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నిర్మాణం చేపట్టి పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఎంతైనా ఉంది. కానీ ఈ రోజున ఆయన ఏం చెప్తున్నారు, 15 ఏళ్ల పాటు నేను ఈ కూటమిలో ఉంటాను, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, ఆ కూటమితో కలిపి వెళ్తాను అని చెప్పి ఆ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారు ఆయన. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు కూటమిలో కలిపి ఉన్నా సరే మీ పార్టీని మీరు బలపరుచుకోవాల్సిన అవసరం, స్ట్రెంగ్థెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఖచ్చితంగా స్ట్రెంగ్థెన్ చేస్తున్నారు. అందుకే కదా ఇప్పుడు నూతనమైనటువంటి విధానాలతోటి రమేష్ గారు నూతనమైనటువంటి విధానాలతోటి ఆయన వెళ్తున్నారు. ఒక్క నిమిషం వినండి. ఆయన పార్టీని జనసేన పార్టీ అనేటటువంటి ఒక పార్టీని ఆయన మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. ఆయన సొంత పార్టీకి వచ్చారు. ఆయన ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు కాదు, ఆయన గతంలో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి కాదు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి కాదు. ఆయన పార్టీని ఆయనే స్థాపించుకొని కొత్త వాళ్ళను రాజకీయాల వైపు తీసుకొని తద్వారా రాజకీయాలు నడిపిస్తున్నాడు. ఏదో ఒక పార్టీ నుంచి గంప కొత్తగా సీనియర్లందరినీ తీసుకొని వచ్చేసి ఇంకొక వేరు కుంపటి పెట్టినటువంటి పరిస్థితి లేదు. సో ఈ నిర్మాణం జరగాలి అంటే ఖచ్చితంగా సమయం అనేది పడుతుంది. నాట్ ఓన్లీ ఇక్కడ, ఒక్క నిమిషం సార్, నాట్ ఓన్లీ ఇక్కడ అన్ని ప్రాంతాల పరిస్థితి కూడా అదే. మాట్లాడుతున్నాను కదా, అయిపోతే నేనే చెప్తా మీకు. అయిపోతే రమేష్ గారు మాట్లాడండి అని నేనే చెప్తాను మీకు, ఓకేనా? సో ఇది ఉందన్నమాట. సో ఇలాంటి సందర్భంలో నేనేమంటున్నాను, మిమ్మల్ని ఒక రాజకీయ పరిణతి చెందినటువంటి వ్యక్తిగా జనసేన ఈరోజు ఆవిర్భావ వేడుకలు చేసుకుంటోంది. ఇందులో మీరు పాజిటివ్ సైన్లో ఉండేటటువంటి సలహాలు ఇవ్వండి. ఏదో మీ పార్టీ మీద ఆయన వ్యతిరేక ఓటుని చీల్చేశాడు కాబట్టి, చీలకుండా చేశాడు కాబట్టి తద్వారా ఇది గెలిచారని చెప్పేటటువంటి అక్కసొద్దు మనకు. మిమ్మల్ని సలహాలు అడిగాను, సలహాలు 1 minute క్లోజ్ చేయండి, మళ్ళీ టైం అయిపోతుంది ప్లీజ్. మాట్లాడండి రమేష్ గారు. సార్ ఇప్పుడు నేను జనసేన పార్టీకి పాజిటివ్ సలహాలు చెప్తున్నా, నేనేమి పార్టీని విమర్శించట్లా. పార్టీ ఈ రోజున ఇక్కడ దాకా వచ్చిన పరిణామ క్రమాన్ని చెప్పుకుంటూ వచ్చా. ఆ పరిణామ క్రమాన్ని చెబుతూ ఈ రోజు అధికారం పంచుకుంటున్న పార్టీ రేపు పొద్దున్న క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ఈ రోజు వరకు జనసేన పార్టీకి కమిటీలు లేవు సార్. రాజు గారు మీరు ఏదో చెబుతున్నారు, రిజిస్టర్ కాని పార్టీ రిజిస్ట్రేషన్ ఆయన సొంతంగా చేసుకున్నారు, ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, ఇవి చెప్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తులు ఈ రోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ పెట్టి అధికారంలోకి రాలా. ఏం జరిగితే ఇప్పుడు, ఎందుకంటే మనం చర్చ జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నా, నేను జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నా కాదు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం గురించి మాట్లాడితే కాదు ఇండైరెక్ట్ గా కాదు రమేష్ గారు కాదు ఇక్కడ ఈ రోజు ఇందాక మీరు చాలా సగర్వంగా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39% ఓట్లు వచ్చాయి, తెలుగుదేశం పార్టీకి ఇన్ని వచ్చాయి, జనసేన పార్టీకి మాత్రం ఇన్ని వచ్చాయంటే అలా రావడానికి అది ఇంకా కూడా బాలరిష్టాలు దాటుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయనే వచ్చేసి గంపకొత్తగా నాయకులు తీసుకొని గెలుపు గుర్రాలను మాత్రమే రంగాల్లోకి దింపనటువంటి పరిస్థితి. కొత్త వాళ్ళు అది చూడండి, అంటే ఇతర నియోజకవర్గాలు కరెక్టే సార్, కరెక్ట్ అదే చెప్తున్నా మీ
పార్టీలోకి కాదు సార్, మీ పార్టీలోకి మీ పార్టీ పట్టిన వెంటనే గెలిచినటువంటి కొత్త వ్యక్తుల పేర్లు చెప్పండి. కాదు సార్, కొత్త వ్యక్తుల గురించి చెప్పండి. మీ పార్టీ పెట్టిన వెంటనే గెలిచిన కొత్త వ్యక్తుల గురించి చెప్పండి. చెప్పండి నా గురించి మాట్లాడకండి సార్, వాస్తవాలు వన్ సైడ్ గా సార్. మీరు మాట్లాడేదానికి ఆన్సర్, అరే మీరు మాట్లాడేదానికి వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఉంటాయి సార్, ఖచ్చితంగా 100% స్ట్రైక్ రేట్. ఈ రోజు 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలిచినటువంటి పార్టీ, 21 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ తో గెలిచిన పార్టీ. మీ పార్టీ 11 స్థానాలకు పరిమితమైనటువంటి పార్టీ. ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ కోసం మనం ఇక్కడ రాజకీయాలు చేయట్లేదు, సీట్లతోనే ఈ రోజు అధికారంలోకి వస్తున్నాము. మరి 21% స్ట్రైక్ రేట్ నన్ను అంగీకరిస్తారా, లేకపోతే అది కూడా ఏదో గంపగుత్తగా వేసేసారు, లేకపోతే ఆయన ఏదో పోయి టీడీపీ తోటి చేతులు కలిపాడు కాబట్టి వేసారనేసి చెప్తారా? సో అది మీరు చెప్పేటటువంటి ప్రక్రియ. కానీ సరే, మళ్ళీ వస్తారు. చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత బ్రేక్ ఉంది. ఎస్ రమేష్ గారు ఒక్క నిమిషం, రమేష్ గారు ఒక్క నిమిషం. ఎస్ రమేష్ గారు ఒక్క నిమిషం, ఒక చిన్న బ్రేక్ ఉంది. ఎస్ ఓకే బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.